నమస్తే, నేను బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొత్త సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. 2.0 ఓజీ అనేటువంటి విధంగా. ఇదంతా తప్పు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు దూరంగా ఉండబోతున్నారు అనేటువంటి విధంగా క్లియర్ గా అర్థమవుతుంది. రోజుకు 2 అవర్స్ 3 అవర్స్ మళ్ళీ కొంత జిమ్లు కొంచెం డైట్ తీసుకుంటే మనిషి బాగా స్లిమ్ అయిపోతాడు. మామూలుగా చాలా ఏజ్ 70 సంవత్సరాలు దాటిపోయినటువంటి చిరంజీవి గారి అంత స్లిమ్ గా హీరోలుగా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల మధ్యలో ఉన్న కుర్రోలాగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ డైట్ చేసి పర్ఫెక్ట్ గా వర్కౌట్లు చేసుకుంటే చాలా గ్లామర్ గా ఉంటాడు. చాలా మంచి మంచి సినిమాలు తీసుకోవచ్చు. టకటక 4 సినిమాలకి సైనింగ్ చేసేటంటే 300-400 కోట్లు వచ్చి పడిపోతాయి. కానీ ఆయన సినిమాలు చేయడంట నాకు వద్దని చెప్పేసి ఆఫీషియల్ నోట్ వచ్చింది. వద్దని చెప్పేసి తర్వాత ముందు రోజులు ఎలా ఉంటుంది లేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఇప్పుడు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీళ్లు ఇవ్వాలి. ఇది ఆయన టార్గెట్. దీని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు తప్ప ఇదిగో ఈ సినిమా చేస్తే నాకు ఈ డబ్బులు వస్తాయి, ఇదిగో ఈ గంట వెళ్ళి పని చేస్తే నాకు ఈ ₹1,00,00,000 వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఒక గంట పని చేస్తే కోటి రూపాయలు అంటే 2 కోట్లు 3 కోట్లు వస్తాయి. అంటే ఒక రోజు పని చేస్తే 2-3 కోట్లు అంటే గంటల వ్యవధిలో ఇంకెంత చూడండి, ఎన్ని లక్షలు చూడండి. అంటే ఒక గంట పని చేస్తే ₹1,00,000 డబ్బులు వస్తాయి. అది ఆలోచించట్లే ఆయన. ఈ కేంద్రాన్ని లేకపోతే ఎవరో ఒకరిని అడిగి డబ్బులు తీసుకుని ఇదిగో ఈ జలజీవన్ 2.0 స్టార్ట్ చేశాం కదా, చేస్తే దీంట్లో భాగంగా ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలి అనేది ఆయన టార్గెట్ గా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇది ఆలోచించట్లా. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమా చేయరు అంటే తట్టుకోలేకపోతున్నారు అసలు జనం. అసలు ఫ్యాన్స్ అయితే తట్టుకోలేకపోతున్నారు. అన్న మీరు చేయండి అన్న, సినిమాలు తప్పే ఉందన్న అంటే నేను టైం కేటాయించలేకపోతున్నాను. కరెక్ట్ గా 2028 టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. ఆ టార్గెట్ లోపల ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ప్రతి ఇంటికి కుళాయితో నీళ్లు ఇవ్వాలి, మంచి నీళ్లు, అంటే మన ప్యూర్ వాటర్. ఈ ప్లాంట్లలో మనం తెచ్చుకోకుండా డైరెక్ట్ గా ఇంటికే ఫ్రీగా నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆశయంతో లక్ష్యంతో ముందుకు వెళ్తాడు ఆయన. సినిమాల గురించి ఆలోచించాడు. మరి ఏమైతే చూద్దాం, మీ అభిప్రాయం తెలియజేయండి.